నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2.70 లక్షల పట్టణ గృహాల మంజూరుకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. పెండింగ్ నిధులివ్వాలని కేంద్ర మంత్రి ఖట్టర్కు వినతి. నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సీఎం డిమాండ్. సీబీఐ పేరుతో కేసును అనగదొక్కుతున్నారని ఆరోపణ. శ్రీధర్ బాబు బుజ్జగించిన మెట్టు దిగని జీవన్ రెడ్డి. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్య. పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు కేసీఆర్ కసరత్తు. త్వరలో భారాస నేతలతో ప్రత్యేక సమావేశం. లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో భాజపా సంప్రదింపులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి అభివృద్ది నిధులు, వివిధ సమస్యల పరిష్కారంపై వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్ల మంజూరు, స్మార్ట్ సిటీ పథకం కాలపరిమితి పొడిగింపు, హైదరాబాద్లో రోడ్ల విస్తరణకు, రక్షణ శాఖ భూముల బదలాయింపుపై వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. పార్టీ ఎంపీలను వెంటబెట్టుకుని ఇద్దరు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయిన సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యల్ని విన్నవించారు. ముందుగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి రాష్ట్రానికి 2,70,000 పట్టణ ఇళ్లను బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ విధానం కింద మంజూరు చేయాలని కోరారు. ఇంటి నిర్మాణ వ్యయం నిధులను సైతం పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. పీఎంఏవైయూ కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి 2,390.58 కోట్లు గ్రాంట్గా ప్రకటించారని, వీటిలో ఇప్పటివరకు 1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. మిగతా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్లో 45 పనులు పూర్తవగా 518 కోట్లతో చేపట్టిన 66 పనులు కొనసాగుతున్నాయని, కరీంనగర్లో 25 పనులు పూర్తవగా 287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నందువల్ల ఈ ఏడాది జూన్ 30తో ముగిసే పథకం కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అనేక సమస్యలపై వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం తదితరాల కోసం రక్షణ శాఖ భూములు అవసరముందని తెలిపారు. రావిర్యాలలో తెలంగాణకు చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్తు పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటోందని, అందుకు ప్రతిఫలంగా 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. వరంగల్ కు సైనిక పాఠశాలను మంజూరు చేయాలని సీఎం రక్షణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విచారణను సీబీఐకి ఇచ్చి కేసును సమాధి చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసమే న్యాయ విచారణను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తప్పులు చేసి దొరికినప్పుడల్లా ప్రధాని మోదీ మౌనంగా ఉండిపోతున్నారని విమర్శించారు. ये सरकार बिल्कुल फेल हो गई एग्जाम कंडक्ट करने में। दूसरी हाथ से सरकार किसी के ऊपर इल्जाम लगा दे के केस को दबाने के लिए कोशिश कर रहा है। इसीलिए कांग्रेस पार्टी जो डिमांड किया सिटिंग जज को रखकर जो कार्रवाई करना है, तो हम कांग्रेस के पार्टी तरफ से तेलंगाना मुख्यमंत्री के नाते हम लोग केंद्र सरकार को ये डिमांड कर रहा है, किसी के ऊपर इल्जाम रख के किसी को केस में रख दे के केस जो क्लोज करने के लिए सीबीआई को देकर ये केस खत्म करने के लिए, भरी करने के लिए जो कोशिश कर रहा है, ये ठीक नहीं है। ये कंप्लीट जुडिशियल इंक्वायरी होना चाहिए। मैं मोदी जी से ये सवाल पूछना चाहता हूँ, आपका गारंटी कहाँ गए? नीट एग्जाम कंडक्ट करने में आपका गारंटी नहीं है, तो आपका गारंटी, इसका वारंटी खत्म हो चुके हैं। मैं चुनाव से पहले भी यही कहा था, मोदी जी वारंटी खत्म हो गए। జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ లో అసంతృప్తిని రాజేసింది. కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకున్నారని పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమాచారం ఇవ్వకుండానే ఎలా చేర్చుకుంటున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ధర్మపురి, వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ బుజ్జగించేందుకు ప్రయత్నించారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు మాటైనా చెప్పకుండా ప్రత్యర్థి పార్టీల నేతల్ని ఎలా చేర్చుకుంటారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశాల్ని వివరించారు. దాదాపు గంటన్నర పాటు జీవన్ రెడ్డితో చర్చించారు. మంత్రి ఎదుటే జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా 4 దశాబ్దాలుగా జీవన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి స్థానిక పరిస్థితుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని, వారు పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై తనకు అభ్యంతరం లేదన్న జీవన్ రెడ్డి స్థానిక నేతల మనోభావాల్ని మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. సరే, శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకొని దొరుకుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. కార్యకర్తల మనోభావాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. దానికి అనుగుణంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. జీవన్ రెడ్డికి మద్దతుగా ఇవాళ గాంధీ భవన్ కు తరలి రావాలని జగిత్యాల కాంగ్రెస్ నేతలు స్థానిక శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభ్యున్నతి కోసమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు పలికినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 6 నెలలుగా తెలంగాణ ప్రభుత్వ పనితీరు, అంకిత భావం, పట్టుదలను చూసి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్లో చేరానని తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసి పోచారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తన ప్రస్థానం మొదలైన కాంగ్రెస్లోనే ముగింపునకు వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు, నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. 1977లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కండువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను. 84 వరకు కాంగ్రెస్లే ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో వెళ్ళాను. 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 11 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేశాను. నిన్నగాక మొన్న వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది నాది, నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఓటాన్ అకౌంట్ గడువు జులై నెలాఖరుతో పూర్తి కానుంది. ఆలోగా పూర్తిస్థాయి బడ్జెట్కు సర్కార్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ మేరకు వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. వాటి ఆధారంగా శాఖల వారీగా డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి సన్నాహక సమావేశాలు గతంలోనే జరగాల్సి ఉండగా వివిధ కారణాల రీత్యా వాయిదా పడ్డాయి. నేడు వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో సమావేశమై ప్రతిపాదనలు సమీక్షిస్తారు. ఆ తర్వాత మిగతా శాఖల సమావేశాలు కూడా జరగనున్నాయి. దేశంలోనే అత్యంత గొప్పదైన జల విద్యుత్ ప్రాజెక్టు శ్రీశైలమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి సంపదను కాపాడుకోవడం ప్రజాప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ప్రాజెక్టును ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు నేతలతో కలిసి సందర్శించారు. అనంతరం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో 4వ యూనిట్ పునరుద్దరణ రక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ పవర్ హౌస్లో 2020 సెప్టెంబర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర బాధాకరమని భట్టి విక్రమార్క అన్నారు. ఏ ఒక్క కార్మికునికి ప్రాణహానికి ముప్పు లేకుండా అత్యంత పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులు జీరో బిల్లు సౌకర్యాన్ని పొందలేకపోయారని చెప్పారు. కోడ్ ముగిసినందున ఉమ్మడి జిల్లాల వాసులకు గత మార్చి నుంచే జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తామని మరో సమావేశంలో భట్టి విక్రమార్క తెలిపారు. మారిన పరిస్థితుల్లో పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు భారస త్వరలోనే ఓ సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు అధినేత భావిస్తున్నట్లు సమాచారం. ఒడిదుడుకులు సహజమేనని, ప్రజలు అన్నింటినీ అర్థం చేసుకుంటారని తనని కలుస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని వారికి సూచిస్తున్నారు. ఓవైపు లోక్సభ ఎన్నికల్లో ఓటమి, మరోవైపు కొనసాగుతున్న వలసలు. భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి విస్తృత చర్చ జరుగుతోంది. ఇంటా బయట ఊహాగానాలు, భిన్నమైన కథనాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు అధినేత కేసీఆర్ ను విడివిడిగా కలుస్తున్నారు. కొందరు తమంతకు తామే వెళ్తుండగా మరికొందరు నేతలను పిలిపిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, నేతల వలసలు, క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పనితీరు, హామీల అమలు సహా ఇతర అంశాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. తాము భారాసలోనే కొనసాగుతామని, కేసీఆర్ వెన్నంటే ఉంటామని వారు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ తరపున గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ లో చేరడం తమకు బాధ కలిగించిందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. వలసల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఒడిదొడుకులు భారాసకు కొత్త కాదని కేసీఆర్ వారితో అంటున్నట్లు సమాచారం. కొంచెం ఓపిక పడితే మళ్లీ ప్రజల్లో ఆదరణ లభిస్తుందని, ఇప్పటికే భారత ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్, తాగునీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతుందన్న అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని నేతలకు అధినేత చెబుతున్నట్లు తెలిసింది. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ వాటి పరిష్కారం కోసం కృషిని కొనసాగించాలని కేసీఆర్ వారికి సూచిస్తున్నట్లు సమాచారం. కొంత సందిగ్ధంలో ఉన్న, పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నేతలకు అన్ని అంశాలు విడమర్చి చెబుతూ పార్టీలోనే కొనసాగాలని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్లో తప్పకుండా మంచి అవకాశాలు కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా కొంతమంది నేతలతో విడిగా మాట్లాడుతున్నారు. త్వరలోనే పార్టీ సమావేశాన్ని నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. సమావేశం ద్వారా నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలకు స్పష్టమైన సందేశం పంపాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లా పరిషత్, పాలక మండళ్ల పదవీకాలం త్వరలో ముగియనున్న తరుణంలో జడ్పీ చైర్పర్సన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే కార్యాచరణకు కూడా కేసీఆర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. భారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైలు రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్లో రైలు రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజ్గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారన్నారు. రైలు రోకో ఘటన తర్వాత 3 ఏళ్లకు తెలంగాణ ఏర్పడిందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా వన్యప్రాణుల అభయారణ్య కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కలెక్టర్ క్రాంతి అన్నారు. స్థానిక అధికారులతో కలిసి మంజీరా వన్యప్రాణుల కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
అభయారణ్యంలో సుమారు 303 రకాల పక్షులు ఉన్నాయని 117 కంటే ఎక్కువ జాతులు వలస వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ వెల్లడించారు. లోక్ సభాపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్న వేళ భాజపా సంప్రదింపులను ముమ్మరం చేసింది. అధికార ఎన్డీఏలోని తమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఓం బిర్లాను మరోసారి స్పీకర్గా ఎన్నుకునే అంశం పరిశీలనలో ఉన్నప్పటికీ విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో తమ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నందున ప్రతిపక్షాలకు రాజకీయ లబ్ది కలిగించే అవకాశం ఇవ్వరాదని భాజపా భావిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో మరో కీలకమైన పార్టీకి ఆ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందా లేదా అనేది నేడు స్పష్టత రానుంది. స్పీకర్ అభ్యర్థి విషయమై భాజపా అగ్రనాయకత్వం తమను సంప్రదించిందని ఎన్డీఏలోని 2 భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు తెలిపారు. అయితే చర్చల వివరాలను, ప్రస్తావనకు వచ్చిన ఎంపీల పేర్లను వెల్లడించలేదు. ఎన్డీఏ వైఖరిని బట్టి తాము స్పీకర్ పదవికి పోటీ పడాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పలువురు ప్రతిపక్ష నేతలు చెప్పారు. మహారాష్ట్ర పూణేలోని L3 బార్లో 2 రోజుల క్రితం కొందరు వ్యక్తులు డ్రగ్స్ వంటి పదార్థాలు వినియోగించినట్టు వెలుగుచూసిన వీడియోకు సంబంధించిన కేసులో అరెస్టులు 14కు చేరుకున్నాయి. తాజాగా బార్లో పనిచేసే 6 వెయిటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. L3 బార్కు సంబంధించిన యజమానులు, వారు లీజుకిచ్చిన వ్యక్తులు, ఆర్గనైజర్లు సహా 8 మందిని అరెస్ట్ చేసి పూణే కోర్టులో హాజరుపరచగా జూన్ 29 వరకు రిమాండ్ విధించింది. సామాజిక మాధ్యమాల ద్వారా బారు నిర్వాహకులు కస్టమర్లతో సంప్రదింపులు జరిపి మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, మద్యం అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బార్ కస్టమర్లకు అనుమతికి మించి మద్యాన్ని అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీడియోలో వైరల్ డ్రగ్స్ వంటి పదార్థాన్ని వినియోగిస్తున్న మైనర్ సహా కొందరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ ఆనవాళ్ల కోసం బారులోని టాయిలెట్లో నమూనాలను సేకరించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నడుపుతున్న పబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమంగా నిర్మించిన భవనాలను బుల్డోజర్లతో కూల్చాలని ఆదేశించారు. పూణేను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని పోలీసులకు సూచించారు. జమ్మూ కశ్మీర్లో ఈ నెల 29 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు జరగనున్న అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగనున్నాయి. వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్రికులకు ఉచిత ఆహారం అందించేందుకు సామూహిక వంటశాలలు, వసతి కోసం తాత్కాలిక శిబిరాల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది 5 లక్షల మంది భక్తులు శివలింగాన్ని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ సిద్ధమైంది. ఈ నెల 29న ప్రారంభం కానున్న యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర ఆరంభ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్లోని సముద్ర మట్టానికి 12,700 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు బాల్టాల్ బేస్ క్యాంప్ వద్ద భారీ ఎత్తున సామూహిక వంటశాలలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ వంటశాలలు యాత్రికులకు నిరంతరం ఆహారాన్ని ఉచితంగా సరఫరా చేస్తాయి. దాదాపు 50 ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన సౌకర్యాలతో 17 తాత్కాలిక వసతి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. రహదారులు మూసివేత లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇవి ఉపయోగపడనున్నాయి. యాత్రికుల తాకిడిని తట్టుకునేందుకు ఉదంపూర్ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. యాత్ర ప్రారంభానికి సూచకంగా శనివారం ప్రథమ పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వర్చువల్ గా పాల్గొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో యాత్రికుల భద్రత విషయంలో సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు. ఉగ్ర కార్యకలాపాలను కట్టడి చేసేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తుల సమయంలో సత్వర చర్యలు చేపట్టేలా సహాయక సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగనుంది. గతేడాది 4.5 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈసారి ఆ సంఖ్య 5 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరు నేతల మధ్య చర్చకు రంగం సిద్దమవుతోంది. అట్లాంటాలోని CNN స్టూడియోలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటలకు బైడెన్ ట్రంప్ మధ్య ముఖాముఖి చర్చ జరగనుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడి మధ్య తొలిసారి చర్చ జరగనుండటంతో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యక్ష చర్చకు రంగం సిద్దమైంది. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వీరిద్దరూ స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనడీ ఈ డిబేట్ కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో వారు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొనున్నారు. ట్రంప్పై దూకుడైన వైఖరి ప్రదర్శించాలని బైడెన్ కోరుకుంటున్నారు. స్థిరమైన నాయకుడు కావాలో లేదా దోషిగా తేలినవారు కావాలో తేల్చుకోమని బైడెన్ ప్రజలను కోరనున్నారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికే ఓ ముప్పుగా బైడెన్ అభివర్ణించనున్నారు. అయితే తన వయసు 81 ఏళ్లు దాటడం, ఇంకో 4 ఏళ్లు అధ్యక్ష పదవి చేపట్టేందుకు మానసికంగా ఫిట్ గా లేకపోవడం బైడెన్ కు ప్రతికూలంగా మారింది. ఈ ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ వయసు కూడా ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని కొద్ది నెలల క్రితం ఒక నివేదిక వెల్లడించింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా బైడెన్ కు గుర్తులేదని తెలిపింది. ఇటీవల ఇటలీలో జరిగిన G7 సదస్సు సహా పలు సందర్భాల్లో బైడెన్ గందరగోళానికి గురైన సంఘటనలు జరిగాయి. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బైడెన్ హయాంలో ధరలు, వలసలు రికార్డు స్థాయిలో పెరగటాన్ని ట్రంప్ అస్త్రాలుగా మలుచుకోనున్నారు. ఈ అంశాలపై బైడెన్ ను ఇరుకున పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. మరోపక్క అబార్షన్ వంటి అంశాలపై మాజీ అధ్యక్షుడి అతివాద వైఖరిని బైడెన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇదొక పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఓటర్లు ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల్లో ఎవరి వైపు స్పష్టమైన మొగ్గు చూపించడం లేదు. కానీ ప్రస్తుత చర్చతో వారికొక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. చైనాలో తక్కువ ఎత్తులో ఎక్కువ దూరం ప్రయాణించగల ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ తన మొదటి దశ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. AE-200గా పిలిచే ఈ ఎయిర్ క్రాఫ్ట్ను చెంగుడులోని టెక్ కంపెనీ ఏరోఫ్యూజియా నిర్మించింది. నగరాల్లో వేగవంతమైన రవాణా సౌకర్యం కోసం దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 5 నుంచి 6 ప్రయాణించగల సామర్థ్యాన్ని AE-200 కలిగి ఉందని చెప్పారు. గగనతలంలో 300 మీటర్ల ఎత్తులో గంటకు 248 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది ప్రయాణించగలదన్నారు. 200 కిలోమీటర్ల పరిధిలో AE-200 సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించారు. AE-200పై ఇంకా పలు రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే AE-200కు చైనా పౌర విమానయాన శాఖ నుంచి యోగ్యతా పత్రం లభిస్తుందన్నారు. అనంతరం వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఏరోఫ్యూజియా కంపెనీ తెలిపింది.